అందరికీ నమస్కారం. చంద్రబాబుపై తీవ్ర విమర్శలు, తీవ్ర కోపంలో నారా లోకేష్. ఈ విషయాలను తెలుసుకునే ముందు వీడియో మరి కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇన్ఫర్మేషన్ మనం చాలామంది రీచ్ చేసే వాళ్ళు అవుతాం. ఇంక లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్, చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల విజయవాడ నగరం ఎప్పుడూ లేని విధంగా ముంపునకు గురైందని వైఎస్ఆర్సీపీ నేతలు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, విజయవాడ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త దేవినేని అవినాష్ తీవ్రస్థాయిలో అయితే బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావం వల్ల రాష్ట్రంతో పాటు తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని, కృష్ణా ఉపనదులకు భారీ ఎత్తున వరద వచ్చే అవకాశం ఉందని ఐఎండీ సిడబ్ల్యూసి ముందస్తుగా హెచ్చరించిన ముంపు నివారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోలేదన్నారు. అయితే ప్రజలకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా బుడమేరు లాకులు ఎత్తేయడం వల్ల విజయవాడ ముంపునకు గురైందని ఫైర్ అయ్యారు. జలదగ్బంధంలో చిక్కుకొని సహాయం కోసం ప్రజలు ఆర్థిస్తున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహా ఎంపీలు, ఎమ్మెల్యేలు వీకెండ్ ఎంజాయ్మెంట్లో బిజీగా ఉన్నారా అని వారు ప్రశ్నించారు. వరద ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టడంలో, బాధితులకు సహాయం అందించడంలో ప్రభుత్వ యంత్రాంగం కంటే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలే ముందుండి చేస్తున్నారని చెప్పారు. అయితే తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం వారు మీడియాతో మాట్లాడారు. వారు ఇంకా ఏమన్నారంటే, నిన్న కొండ చర్యలు విరిగిపడి 5గురు చనిపోయారు. వారిని పరామర్శించిన వారు ఎవరూ లేరు. కరెంట్ లేదు, నిత్యావసర వస్తువులు లేవు. ఇదేనా పాలన? విజయవాడ నగరంలో మీ కూటమి ఎంపీ, ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు? ప్రజలు మాకు ఫోన్లు చేసి సాయం కోరుతున్నారు. మేమంతా సహాయక చర్యల్లో నిమగ్నమయ్యాం. అధికారులు కూడా మా ఫోన్లు ఎత్తడం లేదు. గతంలో సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ ఉంటే ముందే ప్రజలను అప్రమత్తం చేసేవారు. కానీ ఇప్పుడు ఆ వ్యవస్థలు లేవు. కూటమి ప్రభుత్వం స్పందించకపోతే తప్పకుండా మేము ప్రజల తరపున పోరాటం చేస్తాం. చూసారు ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే స్పందించడం జరిగింది. ఫ్రెండ్స్, ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గడపలాలో పెట్టుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.